రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లోను, అదేవిధంగా కామెంట్‌లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడీని ఇవ్వండి. లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా విత్‌డ్రాల్ అవ్వడానికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి 327085 ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా వస్తాయి. వన్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ లాగిన్ అవ్వగానే మనకు పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కాయిన్స్ చూసుకుంటే పైన మీకు 0 ఉంటాయి. ఎందుకంటే మీరు ఎవరిని రెఫర్ చేయలేదు, రీచార్జ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అఫిలియేట్ ఉంది కదా, వన్స్ అఫిలియేట్ పైన క్లిక్ చేయండి. వన్స్ అఫిలియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లాస్ట్‌లో క్లిక్ చేయడం అని మీకు కాపీ సక్సెస్ అని రావడం జరుగుతుంది. సో ఈ లింక్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. వాళ్ళు వన్స్ రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ టైం 300 రీచార్జ్ చేసిన వెంటనే మీకైతే 128 రూపీస్ రావడం జరుగుతుంది. ఆ పైన ఎంత రీచార్జ్ చేసినా దానికి తగ్గట్టుగా మనకైతే బోనస్ ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ మనకు హోమ్ పైన క్లిక్ చేయండి. అగైన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీచార్జ్. ఆల్మోస్ట్ రీచార్జ్ చేయాల్సిన అవసరం మళ్ళా రాదు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా మనకు విన్నింగే ఇస్తూ ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు పర్ డేకి వచ్చేసి 50 ప్రొడక్షన్స్ చెప్తా అంటే 50 కూడా మనకు విన్నింగే ఇస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళా రీచార్జ్ చేసే అవసరం అయితే రాదు. ఇన్ కేస్ కావాలనుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ ఏదైనా పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్‌ని సెలెక్ట్ చేయండి. అమౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మనకైతే పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడున్న బార్‌కోడ్‌కి అయితే స్కాన్ చేయండి. లేదు మీరు పేటీఎం ద్వారా, ఫోన్‌పే ద్వారా మీరు పే చేయాలనుకుంటే వాటిపైన క్లిక్ చేయండి. లేదు మాన్యువల్‌గా చేయాలనుకుంటే ఇక్కడ కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ సక్సెస్ అని రావడం జరుగుతుంది. మీ యూపీఐ గానీ, ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ మీకు నచ్చిన పేమెంట్ మెథడ్‌లో పేమెంట్ యాప్‌ని ఓపెన్ చేసి ఆ యూపీఐ ఐడీకి పే చేసిన తర్వాత ఏదైతే యూటీఆర్ నెంబర్ ఉంటుందో ఆ 12 డిజిట్ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిన అమౌంట్ అయితే వితిన్ మినిట్స్‌లో గేమ్ అకౌంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్‌గా ఇప్పుడు చూసుకుంటే ప్రొడక్షన్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వన్స్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేసి 3 విన్ మనకు 99.99% వచ్చేసి 3 విన్నే ఇస్తారు. వన్స్ 3 విన్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ప్యారిటీ ఉందా లేదా చెక్ చేసుకొని అక్కడ ఏ కలర్ చెప్తా ఉన్నారు ఏంది అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీన్ చెప్పారనుకోండి, గ్రీన్ పైన సెలెక్ట్ చేయండి. గ్రీన్ పైన సెలెక్ట్ చేసి మీరు ఎంత అమౌంట్ బెట్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్‌ని బెట్ చేసి వన్స్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే అదైతే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనం ఎవరిని రెఫర్ చేయలేదు కాబట్టి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరినైనా రెఫర్ చేసింటే అప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 రూపీస్ పెట్టాను. కన్ఫర్మ్ పైన క్లిక్ చేశాను. నాకు సక్సెస్ అయింది. ఎందుకంటే నేను కొంతమందిని రెఫర్ చేశాను కాబట్టి నా వీఐపీ లెవెల్ అనేది 0 నుంచి చేంజ్ అయింది కాబట్టి నేను 10 రూపీస్ బెట్ చేయడానికైతే పాసిబుల్ అయింది. క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. టాటా వీఐపీ బెట్ లిమిట్ ఇంక్రీజ్ వీఐపీ రిక్వైర్మెంట్స్ అనేసి. ఇన్ కేస్ మీరు మీ రెఫరల్స్ అనేది ఎవరిని చేయకుండా ఉంటే అప్పుడు మీరు వీఐపీ 0లో ఉంటారు. వీఐపీ 0లో ఉన్నప్పుడు మీ అమౌంట్ వచ్చేసి 1 రూపీ మాత్రమే మీరు పెట్టడానికి వీలుంటుంది. మీరు 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఈ విధంగా పెట్టినా మనకు ఎక్సీడెడ్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ వీఐపీ 1 మీరు 10 మెంబర్స్‌ని రెఫర్ చేశారనుకోండి, వీఐపీ 1 అవుతారు. అప్పుడు మీరు 5 రూపీస్ అంటే ఈచ్ టైం 5 రూపీస్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వీఐపీ 3 అయ్యారు. వీఐపీ 3 అయినప్పుడు మనం 15 రూపీస్ ఈచ్ టైం 15 రూపీస్ పెట్టుకోవచ్చు. అంటే పర్ డేలో వచ్చేసి మనం ఒక్కొక్క ప్రొడక్షన్ టైం వచ్చేసి మనకు 10 టైమ్స్ ఇస్తా ఉన్నారు. పర్ డేకి వచ్చేసి 50 టైమ్స్. 50 టైమ్స్ ఇంటూ 15 ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత ప్రాఫిట్స్ రావాలనుకుంటే అంతమందిని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసినా ఇక్కడ మనం ఎలాంటి రిస్క్ లేదు. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా మనకు 100% ప్రాఫిటే ఉంది. ఎలాంటి లాస్ అనేది లేదు. సో మనం ఎక్కువ మందిని రెఫర్ చేయడం వల్ల మనం ఎక్కువ మనీని ఎర్న్ చేయడానికైతే చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు గెలుచుకున్న అమౌంట్‌ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే వాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ విత్‌డ్రా ఉంది కదా, వన్స్ విత్‌డ్రా పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ వాలెట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్, మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ విత్‌డ్రా పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. అగైన్ మీరు విత్‌డ్రా. సో వన్స్ విత్‌డ్రా పైన క్లిక్ ఇక్కడ బ్యాక్‌కి వెళ్ళగానే మనకైతే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది కదా, కాయిన్స్ మీరు ఈచ్ కాయిన్ వచ్చేసి 1 రూపీ. మీరు ఎన్ని కాయిన్స్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకొని వన్స్ బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్‌డ్రా పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ విత్‌డ్రా పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ విత్‌డ్రా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఓకే పైన క్లిక్ చేయగానే మీ గేమ్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వితిన్ మినిట్స్‌లో అయితే మీ అమౌంట్ అనేది